హలో ఫ్రెండ్స్. తెలంగాణకి సంబంధించిన అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గూడా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేట్ చేయడం కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ అని జెప్పి ఒక సంస్థ ఉంది. సంస్థ సైడ్ నుంచి మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి 10థ్ క్లాస్ పాస్ ఔట్ అయి ఉన్న క్యాండిడేట్స్ అందరికీ గూడా ఈ ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి 40 డేస్ పాటు ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్‌కి ఈ బ్యాచ్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫర్దర్‌గా ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన బ్యాచెస్ కూడా రన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి జెంట్స్ ఇన్ క్యాంపస్ బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ 2 జనవరి 2026 అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్ స్క్రోల్ అవుతుంది గదా! ఇది దీనికి సంబంధించిందే. ఓకే. దీనికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చాలా మంచి అవకాశం అయితే ఇస్తున్నారు కాబట్టి సెల్ఫ్‌గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీకైతే మంచి అవకాశం ఉంది. ఇక్కడ కోర్సెస్ గూడా వాళ్ళు ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్‌లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పి మనం చూసుకుంటే, మొబైల్ సర్వీసింగ్, అలాగే రిఫ్రిజిరేటర్, ఇంకా ఏసీ రిపేర్, దాంతో పాటు ఫోటోగ్రఫీ, ఇంకా వీడియోగ్రఫీకి సంబంధించిన ఈ 3 కోర్సెస్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే అప్లై చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందన్న దాన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫ్రీ ట్రైనింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో బిఐఆర్‌ఈడీ.ఓఆర్‌జీ అని చెప్పి ఈ వెబ్‌సైట్ మనం ఓపెన్ చేశామంటే ఇక్కడ హోమ్ పేజ్‌లోనే మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మెన్ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఈ అన్ని కోర్స్ అన్నీ కూడా మనకి ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెయిన్ క్యాండిడేట్స్‌కి అంటే అబ్బాయిలకి మొబైల్ సర్వీసింగ్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, అలాగే రిఫ్రిజిరేటర్, ఇంకా ఏసీ రిపేర్, ఎలక్ట్రీషియన్ వర్క్, అలాగే పంప్ సెట్ రిపేర్, పీసీ హార్డ్‌వేర్, డీటీపీ, ల్యాప్‌టాప్ సర్వీసింగ్, నెట్వర్కింగ్, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్, ఆర్ఈడీపీ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. 11 కోర్స్‌ని మనకిక్కడ ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ట్రైనప్ అయితే చేయడం జరుగుతుంది. కానీ ఈ బ్యాచ్‌లో మాత్రం మనకి ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి రిఫ్రిజిరేటర్, ఇంకా ఏసీ రిపేరింగ్, మొబైల్ సర్వీసింగ్, దాంతో పాటు వీడియోగ్రఫీ, ఇంకా ఫోటోగ్రఫీకి సంబంధించిన కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వీటిలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికొచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ చూడండి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పి మనం చూసుకుంటే టైలరింగ్, ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్, దాంతో పాటు ఎంఎస్ ఆఫీస్, టాలీ, ఇంకా మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, డీటీపీ, అలాగే ఆర్ఈడీపీ అని చెప్పి ఈ డిఫరెంట్ 7 కోర్సెస్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. కానీ ఈ బ్యాచ్‌లో మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేసామంటే ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. పీడీఎఫ్‌లో ఒక పీడీఎఫ్ ఉంది. ఆ పీడీఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ బ్యాంకర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ అనే ఈ ఇన్‌స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇటు సైడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీకు అప్లై ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనకి 4థ్ డిసెంబర్ నుంచి 1 జనవరి వరకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మేల్ క్యాండిడేట్స్. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఎవరైతే ఎస్ఎస్‌సి పాస్ ఔట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి మొబైల్ సర్వీసింగ్ నేర్పించడం అయితే జరుగుతుంది. రిఫ్రిజిరేటర్, ఇంకా ఏసీ రిపేర్‌కొచ్చేసి ఎస్ఎస్‌సి ఫెయిల్ అయిన, పాస్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ అయితే కోర్స్‌లో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫోటోగ్రఫీ, ఇంకా వీడియోగ్రఫీకి వచ్చేసి ఎస్ఎస్‌సి పాస్ అయిన క్యాండిడేట్స్‌కి, అలాగే దాంతో పాటు ఎస్ఎస్‌సి పాస్ అయిన తర్వాత ఏదైనా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకున్నా కూడా మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ గ్రూప్‌లో. ఓకే. ఇక్కడొచ్చేసి మనకి ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంటుంది అని చెప్పి చూసుకుంటే 39 డేస్ పాటు అంటే 40 డేస్ పాటు మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి బ్యాచ్‌లో కూడా 25 మెంబర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే 75 మెంబర్స్‌కి ఒక బ్యాచ్ అయితే
ట్రైనప్ చేస్తున్నారు. వీటన్నిటికి కూడా ఏజ్ లిమిట్ ఏముంది అని చెప్పి మనం చూసుకుంటే 19-30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ 10థ్ క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే చేశారో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ అలాగే మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్‌కి ఈ ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా చూసుకోండి. ఒకవేళ మీరు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ చేసినా కూడా మేము చేయలేదు సార్ అని చెప్పి మీరు ఓన్లీ ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తీసుకొని వెళ్లి చూపించినా కూడా మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉంటే మీరు అలా అయినా చేయొచ్చు. కాకపోతే మీరు ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే 39 డేస్ పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉందో ఆ టైంలో ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇంతకుముందు ఎవరైతే ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉందో, ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనప్ అయిన క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. మీరు ఒకవేళ ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకొని ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అదర్ కోర్స్‌లో ఏదైనా ఇంతకుముందు మీరు మొబైల్ సర్వీసింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటే మళ్ళీ ఇప్పుడొచ్చి ఫోటోగ్రఫీ గాని, వీడియోగ్రఫీ గాని ట్రైనింగ్ తీసుకుంటాను సార్ అని చెప్పి అంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఈ ట్రైనింగ్‌కి మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఉండదు. ఆ అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు జాయిన్ అవుతున్న టైంలో ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మనం చూసుకుంటే, ఒరిజినల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఒరిజినల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే ఒక సెట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే దాని జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ వీటిలో ఏదైనా సరే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఎస్ఎస్‌సిది తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్ఎస్‌సిదే మేజర్‌గా మీకు రోల్ అయితే చేయడం జరుగుతుంది ఎక్కడైనా సరే. దాంతో పాటు 5 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. అలాగే జిరాక్స్ కాపీ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్‌ది. అలాగే రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. దాంతో పాటు ఆధార్ కార్డ్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్తారో అవి వాళ్ళు ట్రైనింగ్ అయ్యేంత వరకి వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అయితే చేసేస్తారు. మీకు రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఒకవేళ మీరు ఆ కోర్స్ కంప్లీట్ అవ్వకముందే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవాలి. ఒక 10 డేస్ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్‌లో అని చెప్పి అనుకుంటే మీకు ఒక కండిషన్ మీద ఆ డాక్యుమెంట్స్ అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్ ఏముంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఎన్ని డేస్ అయితే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారో అన్ని డేస్ ఇంటూ ₹175 అయితే అక్కడ అమౌంట్ పే చేసి మీ డాక్యుమెంట్స్‌ని, ఒరిజినల్స్‌ని తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. మీరు 10 డేస్ చేశారంటే 10 డేస్ ఇంటూ 175 ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ మీరు పే చేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఎగ్జిట్ అయితే అవ్వచ్చు ట్రైనింగ్ నుంచి. లేదంటే నేను 39 డేస్ పాటు ట్రైనింగ్ తీసుకొని వెళ్తాను అనుకుంటే మీరు 39 డేస్ పాటు ట్రైనింగ్ తీసుకొని, నేర్చుకొని మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ తీసుకున్నట్టు ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైనింగ్ సెంటర్ లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్‌లో రాజేంద్ర నగర్ అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి లొకేటెడ్ అయితే ఉంది. అక్కడికెళ్ళేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫైనల్‌గా జాయినింగ్ టైమ్‌లో. ఈ లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు లొకేషన్ కూడా ట్రేస్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి వర్కింగ్ డేస్‌లో మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. 040297099295 ఇంకో నంబర్ వచ్చేసి 040297099296 ఇంకో నంబర్ వచ్చేసి 040298099293 అని చెప్పి కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఒక మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9494963976 అని చెప్పి ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అలాగే నాకు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి ఫ్రెండ్స్. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశామంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా! అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మనం క్లిక్ చేశామంటే గ్రీన్ ఐకాన్ మీద ఇక్కడ నుంచి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు దీన్ని ఈ ట్రైనింగ్‌కి ఆన్‌లైన్‌లో. ఇక్కడ చూడండి, ఆన్‌లైన్ అప్లికేషన్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఆన్‌లైన్ ఫార్మ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడొచ్చేసి మనకి అన్ని డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి సరిపోతుంది. ఇక్కడొచ్చేసి ఫస్ట్ మనకు ఫుల్ నేమ్ అడగడం జరుగుతుంది. ఆ ఫుల్ నేమ్‌లో వచ్చేసి మనకి ఎస్ఎస్‌సి మెమోలో ఏదైతే నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ దించండి. అలాగే ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి. హౌస్ నంబర్, అలాగే స్ట్రీట్, మండల్ ఇవన్నీ కూడా మీకు ఆధార్ కార్డ్ వెనకాల సైడ్‌లో ఉంటాయి కాబట్టి అవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయొచ్చు. విలేజ్ ఇంకా పిన్ కోడ్, మీ డిస్ట్రిక్ట్ ఏదై అయ్యుంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి తెలంగాణకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ నంబర్ అడుగుతున్నారు. ఏదైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో ఆ వాట్సాప్ నంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. దాంతో పాటు ఆధార్ నంబర్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆధార్ నంబర్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఏజ్ అడగడం జరుగుతుంది. ఏజ్ ఏదైతే ఉందో మీకు
సర్టిఫికేట్‌లో ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ మాత్రమే మెన్షన్ అయితే చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. దాంతో పాటు మీరు ఏ క్యాస్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్సో అది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడా, అన్‌మ్యారీడా అని కూడా అడగడం జరుగుతుంది. సో, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. శిక్షణ పొందుకునే అంశం అంటే మీకు ఏ కోర్స్ మీద ట్రైనింగ్ కావాలి అన్న దాని గురించి కూడా అడగడం అయితే జరుగుతుంది. సో, దాన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ సర్వీసింగ్ కావాలా, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేరింగ్, దాంతో పాటు ఫోటోగ్రఫీ, ఇంకా వీడియోగ్రఫీ అడగడం అయితే జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకొనుంటే యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టండి. యెస్ పెట్టారంటే మీకు అవకాశం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంతకుముందు మీరు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి మీరు యెస్ అని అయితే పెట్టకపోతేనే బెస్ట్. మీరు పెట్టకపోయినా కూడా అక్కడ ఆధార్ నుంచి కూడా మరి వాళ్ళు ట్రేస్ చేసి మీరు తీసుకున్నారా, ట్రైనింగ్ తీసుకోలేదా అన్నది ట్రేస్ అయితే చేసే అవకాశం ఉంటది కాబట్టి అక్కడ కూడా మీరు దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ట్రైనింగ్ తీసుకుంటే యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టి సబ్మిట్ అయితే చేయండి. మీరు నెక్స్ట్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజినెస్ చేయాలి అనుకుంటే బిజినెస్ సెలెక్ట్ చేయండి. లేదా జాబ్ చేయాలి అనుకుంటే జాబ్ అయినా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేశారంటే ఈ అప్లికేషన్ మనకి సబ్మిట్ అయిపోతుంది. వాళ్ళు మీకు వాట్సాప్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ సీట్ కన్ఫర్మ్ అయిందా? అవ్వలేదా? అన్న దాని గురించి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్రీ ట్రైనింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ బ్యాచ్‌లో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే బ్యాచ్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు సంబంధించిన వీడియోస్ కూడా ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.